ఎలా ఉన్నారు? ఈరోజు గుత్తి కాకరకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నామండి. కాకరకాయలు అయితే ఉప్పులేసి నానబెట్టానండి. ఏదైతే పోతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసాను, పసుపు వేసానండి. ఇవి బాగా వేగాలి. దాంట్లో ఉల్లిపాయ పేస్ట్, చింతపండు అండి. చూడండి, కాకరకాయ అయితే ఫ్రై అయితే అయిపోయినాయి. వేసుకుందామండి. ఆయిల్ అయితే వేస్తాం, కరివేపాకు వేస్తానండి. ఉల్లిపాయ పేస్ట్ అయితే వేస్తాం, లేదు వేపించుకుంటున్నాము. దీంట్లో కొంచెం ఇంగువ అయితే వేస్తాను. ఇంగువ ఆరోగ్యం చాలా మంచిదండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అన్నీ కూడా వేసుకుని బాగా వేపించుకుందాం అండి. దీంట్లో అన్నీ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అన్నీ వేసాను. కారం వేసుకుందాం. కొంచెం బెల్లం అయితే వేసుకుందామండి. బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా మగ్గాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. కారం వేసానండి, బెల్లం అయితే వేసాను. మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయ పేస్ట్ మిక్సీలో ఆడుకుని అయితే వేసుకోవచ్చు. దీంట్లో కాకరకాయలు అయితే వేసుకుందాం. ఇవైతే బాగా వేసుకుని చూడండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంబినేషన్ పప్పు ఆకులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.